జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పార్టీ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కర్నూలు జిల్లా నాయకులు, వీర మహిళలు, ప్రియమైన జన సైనికులారా, కనీవినీరుగని రీతిలో ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి, పనికి మాలిన ముఖ్యమంత్రి పరిపాలన వలన ఈ రాష్ట్రానికి పడిన దుస్థితి, రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలకి కనీసం మానవతా దృక్పథంతో స్పందించలేని ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి పరిపాలన చేస్తున్నప్పుడు ఏ విధంగా రైతాంగం నష్టపోతుందో, ఏ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదనతోటి, బాధతోటి ప్రతి సందర్భంలో కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా వాళ్ళకి సాయం అందుతుందని వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సుమారు 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దుస్థితికి కారణం రైతాంగాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఈరోజు రైతు వ్యవసాయం చేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఈ 3,000 మంది రైతుల ఆత్మహత్యల్లో అత్యధికంగా ఎంతో ఆవేదనతోటి చెప్తున్నా ఈ మాట, ఎంతో బాధతోటి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చారు. 3,000 మంది ఆత్మహత్య చేసుకుంటే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 400 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు, పరిపాలించే దక్షత ఈ ముఖ్యమంత్రికి లేదు. ఎక్కడ చూసినా కూడా వ్యవసాయం గురించి ఇంత ఇబ్బంది పడుతుంటే కనీసం వాళ్ళని ఆదుకోవడానికి రుణాలు ఇవ్వలేదు, వాళ్ళని ఆదుకోవడానికి కనీసం సబ్సిడీలు ఇవ్వలేదు. డ్రిప్ ఇరిగేషన్లో రావాల్సిన సబ్సిడీ కానివ్వండి, విత్తనాల్లో రావాల్సిన సబ్సిడీ కానివ్వండి, ఫర్టిలైజర్లో రావాల్సిన సబ్సిడీ కానివ్వండి, ఎక్కడ పోయినా కూడా దగా 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 మోసం చేస్తున్నారు. వైసీపీ నాయకులు సంపాదించుకుంటున్నారు, పేదవాళ్ళని మాత్రం ఒకటి నెట్టేస్తున్నారు. ఇక్కడే పక్కనుంది ఈ బిల్డింగు, రైతు భరోసా కేంద్రం. 6,300 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి దానికి నిధులు కేటాయించి రైతాంగానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారు. ఇంతమంది రైతులు ఉన్నారు, అడగండి ఏ ఒక్కరినైనా కనీసం ఒక బస్తా అయినా మీ దగ్గర నుంచి కొన్నారా ఈ రైతు భరోసా కేంద్రంలో? కనీసం ఒక ప్యాకెట్ అయినా మీకు ఇక్కడి నుంచి విత్తనాలు అందించారా? కనీసం ఇక్కడ మీకు ఫర్టిలైజర్ సబ్సిడీ అయినా ఏ రోజైనా వచ్చి ఇచ్చారా అని చెప్పండి. లేదు. వ్యవసాయం గురించి పట్టించుకొని ముఖ్యమంత్రి అదేవిధంగా పాపం ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్న భార్యకి కనీసం పెన్షన్ సంవత్సరం కాలం వరకు ఇవ్వలేదు. ఎంతోమంది బాధపడుతూ 30-40 సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి 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 విసిగిపోయారు వీళ్ళందరూ కూడా. ఈరోజు రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టారు. నిన్న మొన్న సిరివెల్లలో మేము పర్యటిస్తున్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం కనీసం 6 నుంచి 8 గంటలు పవర్ కట్ తీసేస్తున్నారు. ఎక్కడ కూడా వ్యవసాయం చేసుకోవడానికి బోర్లు ఎండిపోతుంటే బోర్లు కరెంటు ద్వారా సరఫరా చేసుకోవడానికి వాళ్ళకి అవకాశమే లేదు. ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. ప్రతిరోజు వాళ్ళు అధికారుల దగ్గరికి వెళ్ళారు, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పరిమితం అయ్యారు, కానీ రైతాంగాని కోసం, రైతు సోదరుడి కోసం ఎక్కడ కూడా నిలబడలేదు. ఇటువంటి దుస్థితి కర్నూలు జిల్లాలో ఎక్కువగా ఉంది. వీటిని గమనించి ఈ సమస్య గురించి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిందో ఊహించని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కొంతవరకైనా దున్నపోతు మీద నీరు వేస్తే ఏ విధంగా ఉంటుందో ఒక మార్పు రావాలని కోరుకుని ఆయన సొంతంగా 5 కోట్ల రూపాయలు ఆ రోజు విరాళం ఇచ్చి ఈ రైతాంగాన్ని కాపాడడానికి ఆయన ముందుకొచ్చారు. ఈరోజు సిరివెల్ల గ్రామంలో, ఈ మండలం పక్కనున్న రుద్రవరం గ్రామం నుంచి, పక్కనున్న ఆలగడ్డ గ్రామం నుంచి, నందికోట్కూరు నుంచి, నంద్యాల నుంచి, పాణ్యం నుంచి, అన్ని ప్రాంతాల నుంచి రైతాంగం తరలివచ్చారు. 130 మందికి ఈరోజు మనం చెక్కులు ఇస్తున్నాం, 1,00,000 రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి. ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. పార్టీ పరంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా రైతాంగానికి అండగా లేదు. పవన్ కళ్యాణ్ గారు 1,00,000 రూపాయలు ఇస్తుంటే
జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షల రూపాయలు ఇవ్వకూడదా చెప్పండి? 7 లక్షల రూపాయలు ఇవ్వాలా లేదా మీరు చెప్పండి? చట్టం తీసుకొచ్చారు, ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ఇస్తా అన్నారు. ఏమైపోయింది? కనీసం ఒక కుటుంబాన్ని ఆదుకునే వ్యక్తులు లేరు. స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బంది కానీ, ఇక్కడున్న వ్యవసాయ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి సమస్య ఏంటో తెలుసుకుని ఎవరి దగ్గర అప్పులు తీసుకున్నారో ఆ అప్పులు వన్ టైం సెటిల్మెంట్కి తీసుకోవాల్సిన బాధ్యత కూడా లేకుండా చాలామందికి అన్యాయం జరిపించారు. నిన్న నేను ఒక యువ రైతు జేఎన్ అని రైతులు ఈ ఊరి నుంచి ఇక్కడ పక్కనే పాడి పంట చేసుకుంటూ ఉంటాడు. ఆయన యువకుడు జయన్న, అతన్ని తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారితో కల్పిస్తాను. ఎంతో అద్భుతంగా ఆ యువకుడు చెప్పిన మాటలు ఏంటంటే, అన్న మేము ప్రభుత్వం పైన మేము పూర్తి స్థాయిలో నమ్మకం వదులుకున్నాం. ఒక్క ఉద్యోగం రాలేదు, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రాలేదు. మేము ఈ రోజున వ్యవసాయం చేసుకుంటున్నాం. మా తల్లిదండ్రులు ఇచ్చిన భూమిపైన, వాళ్ళు ఇచ్చిన 4 గేదెలపైన ఆధారపడి మా కుటుంబాన్ని నడుపుకుంటున్నాం. కానీ ఈ గ్రామాల్లో ఇదే సిరివెలలో 4 ఆత్మహత్య చేసుకున్నారు. 4 కుటుంబాలని ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎవరు ముందుకు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారని తెలియగానే ప్రతి ఒక్క ఖాతాలో 1 లక్ష రూపాయలు వేసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు వారం 10 రోజుల నుంచి అనేక మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇంటింటికి తిరిగి వీళ్ళందరినీ కలిసి మీ అకౌంట్లో 7 లక్షల రూపాయలు వేస్తాం, మీరు ఈ మీటింగ్కి వెళ్ళబాకండి, 1 లక్ష రూపాయలు కేటాయిస్తున్నారు ప్రభుత్వం నుంచి అని మోసగించే ప్రచారం చేస్తున్నారు. ఇంత అవసరం ఉందా చెప్పండి? మీలో చిత్తశుద్ధి ఉంటే, ఈ ముఖ్యమంత్రికి ఏ మాత్రం సిగ్గు శరం ఉంటే ఈ పార్టీకి ప్రతి కుటుంబానికి 7 లక్షల రూపాయలు ప్రభుత్వ ఖాతా నుంచి ఖచ్చితంగా వాళ్ళ ఖాతాల్లో పడాల్సింది. దాని గురించి మాట్లాడడం లేదు. కేవలం 1 లక్ష రూపాయలు ఇచ్చి ఈ రోజున చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. సమాజం ఈరోజు గర్వపడాలి. ఎందుకంటే కొంతమంది పాపం ఆడబిడ్డలు చిన్న వయసులో భర్తను కోల్పోయారు. 3 ఎకరాలు 4 ఎకరాలు ఆత్మహత్య చేసుకున్నారు పాపం, వాళ్ళు కౌలు తీసుకుని నడుపుకోలేక కుటుంబాన్ని. కానీ ఆ కుటుంబంలో ఉన్న కొంతమంది గొప్ప మనుషులు, వాళ్ళ పేర్ల గురించి ప్రస్తావిస్తాను. సమాజంలో ఈరోజు మనం వాళ్ళని గుర్తించాలి, గౌరవించాలి. ఎందుకంటే వన్నం సుబ్బారెడ్డి గారు, ఆయన వెలుగోడు మండలం నుంచి ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. తన భార్యకి 3 బిడ్డలు, సుబ్బారెడ్డి గారి భార్యకి 3 బిడ్డలు. తన సోదరుడు, ఆయన పేరు కూడా పవన్, ఆయన సమాజానికి ఈరోజు ఆదర్శవంతంగా నిలబడి ఆయన చదువుకుని డిగ్రీ పాస్ అయినా కూడా ఉద్యోగం మానేసి తన ఊరికి తిరిగి వచ్చి ఆ కుటుంబాన్ని కాపాడుకుని ఆ 3 బిడ్డల్ని పెంచుకుని వాళ్ళకి పెద్దగా అయినాక పెళ్లి చేసే బాధ్యత నాదని చెప్పి ఈరోజు ఆ గ్రామంలోనే నివసించి పనిచేస్తున్నాడు పవన్ అనే అబ్బాయి. అతన్ని కూడా వేదిక రమ్మని నేను కోరుతున్నాను. పవన్ ఇక్కడ ఉంటే ఉన్నారా? సుబ్బారెడ్డి గారు మీరేనా పవన్? దామా ఐ జస్ట్ ఇంట్రడ్యూస్. అదేవిధంగా గురువారెడ్డి గారను మహానంది నుంచి ఎంత బాధాకరమైన పరిస్థితి అంటే, తండ్రి చనిపోయారు, అన్న చనిపోయాడు, చివరికి గురువారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. 3 కోల్పోయి ఆ కుటుంబంలో ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహాయం రాకుండా, 1 రూపాయి సహాయం కూడా రాలేదు ఈరోజు వరకు ఆ కుటుంబానికి. లక్ష్మమ్మ అనే తల్లి, లక్ష్మమ్మ గారు గురువారెడ్డి గారి కుటుంబం, ఆమె పెద్ద మనిషి. నిల్చోమ్మ ఒక్క నిమిషం, నిల్చోండి ఒక్క నిమిషం. లక్ష్మమ్మ గారు పాపం ఒంటరిగా పోరాటం చేస్తూ ఆమె తన కుటుంబాన్ని ఈరోజు కాపాడుకుంటూ వ్యవసాయ రంగంలో ఆమె కష్టపడి పనిచేసుకుంటున్న వ్యక్తి. అటువంటి వ్యక్తులను కూడా ఈ ప్రభుత్వం గుర్తించలేదు. సమాజంలో ఈ రోజున జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమం ఎవరు కూడా ఊహించలేదు. ఆ రోజు 1000 మంది ఉన్నా, 2000 మంది ఉన్నా, 3000 మంది ఉన్నా మనం రైతులను ఆదుకుందాం, ఒక భరోసా నింపుదామని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ముందుకొచ్చారు. 5 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బు విరాళంగా పార్టీకి ప్రకటించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా కూడా రైతాంగం కడిగిన అపార నష్టం ఊహించని విధంగా ఉంది. మొన్న అనంతపూర్లో చేశాం, మన్నెలనే గ్రామాల్లో ఇటువంటి రచ్చబండ కార్యక్రమం చేశాం. ఆ రోజు 30 మంది కౌలు రైతులకి పవన్ కళ్యాణ్ గారు 1 లక్ష రూపాయలు చొప్పున వాళ్ళందరినీ కూడా ఆదుకున్నారు. తదుపరి పశ్చిమ గోదావరి జిల్లాలో 41 మంది రైతులకి
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి చింతలపూడి అనే గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఇచ్చారు. ఈరోజు సిరివెల్ల గ్రామంలో కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతులకి వాళ్ళ కుటుంబాలకి కాపాడడానికి కోసం, వాళ్ళకి భరోసా నింపడానికి కోసం ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీరందరూ కూడా దయచేసి కొంచెం సహనంతో, ఎందుకంటే మనందరం కూడా వాళ్ళకు భరోసా నింపాలి, ధైర్యం నింపాలి, ఆ కుటుంబాన్ని గౌరవించాలి. మనం ఈ కార్యక్రమాన్ని రైతాంగం కోసం చేస్తున్న కార్యక్రమం. రైతు లేకపోతే మన రాష్ట్రం లేదు, ప్రజలు లేరు. దేశంలో ఈ రోజున అందరికన్నా ఎక్కువగా ఉపాధి కల్పించేది వ్యవసాయం. వ్యవసాయాన్ని మనం నిలబెట్టుకోవాలి. వ్యవసాయం ద్వారా యువతకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఈ ప్రాంతానికి మంచి అభివృద్ధి జరగాలి. ఎక్కడ చూసినా సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా నిలబడండి. మీరు ధైర్యంగా, జన సైనికులు మీరు ధైర్యంగా నిలబడండి. మీ వెంట ఎప్పుడు కూడా పార్టీ ఉంటుంది, మన నాయకుడు ఉంటాడు. ఎవ్వరు కూడా భయపడబాకండి. ఆలగడలో కానివ్వండి, నంద్యాలలో కానివ్వండి, నందికొట్కూరులో కానివ్వండి, మీ పైన ఎక్కడైనా కేసులు పెట్టినా మీకు ఎప్పుడు కూడా మన వ్యవస్థ, మన పార్టీ, మన నాయకులు మీ వెంట ఉంటారు. మీకు ఆ భరోసా ఇస్తారు, మీకు ఆ నమ్మకం కలిగిస్తున్నాం అని చెప్పి సభాపూర్వకంగా తెలుపుకుంటూ, దయచేసి మీరు కొంచెం ఓపికగా ఉండాలి. 130 మందికి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తన చేతుల మీదుగా ఈ చెక్కులు ఇస్తారు. ఈ చెక్కుల కార్యక్రమం అప్పుడు మీరందరూ కూడా కొంచెం నిశ్శబ్దంగా ఉంటే ఆయన ప్రతి కుటుంబాన్ని కలిసి ఏ విధంగా ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నారు, కారణాలు ఏంటి, ఏం చేయొచ్చు రేపు మన ప్రభుత్వంలో వచ్చినాక. మన రాష్ట్రానికి ఇటువంటి నాయకుడు కావాలా వద్దా చెప్పండి మీరు. మన రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవసరం. మనం జనసేన పార్టీ రేపటి రోజున ప్రభుత్వంలో రాబోతున్నాం. మన ప్రజల్ని కాపాడుకోవాలి, ఆదుకోవాలి. చాలామంది ముందుకు వచ్చారు ఈ రోజున ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి. పేరు పేరున మన పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై జనసేన.